నేను ఇంతే అనేది చాలా అద్భుతంగా చెప్పారు. నేను ఇంతే అంటే దాంట్లో మీరు ఏం చెప్పాలనుకున్నారు? డేర్ టు బి యువర్ సెల్ఫ్. ఓకే. మనముగా జీవించాలి, ఇంకొకరిలాగా నటించడం కాదు. ఓకే. ఇంకొకరు ఎవరో ఏదో చేశారు కాబట్టి నేను అది చేయాలి. ఇంకొకరు డాక్టర్ అయ్యాడు, నేను డాక్టర్ కావాలి. ఓకే. ఇంకొకరు ఇంజనీర్ అయ్యారు, నేను ఇంజనీర్ కావాలి. ఇంకొకరు పాపులర్ అయ్యారు, నేను పాపులర్ కావాలి. ఈ మధ్య ఇది కూడా ఉంది సార్, వాళ్ళు ఎవరు అమెరికాకి వెళ్ళారు కాబట్టి నేను కూడా అమెరికాకి వెళ్ళాలి. సో ఈ యొక్క ఫాలోయింగ్ అనేది కాకుండా నిజంగా నా అంతరాత్మ ఏం చెప్తుంది, నిజంగా నేను ఏమవుదాం, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను. ప్రతిసారి గడ్డం పెంచుకున్నాడు కాబట్టి నేను గడ్డం పెంచుకోవాలి. ఇప్పుడు ఓకే, నేను గడ్డం పెంచుకుంటే సార్ని అవుతాను. సో అది నాటకం. నేనుగా ఉండాలి, సార్ని ఫాలో అవ్వాలి. సార్ చెప్పిన జ్ఞానాన్ని ఫాలో కావాలి. సార్ యొక్క శారీరక స్థితిని ఆర్ భౌతిక స్థితిని కాదు ఫాలో అవ్వాలి. సో మనముగా ఉంటూనే సరైన విషయాలన్నీ తీసుకుంటూ సరైన దిశలో మనువుగా వెళ్ళడం, ఇతరుల ఒత్తిడికి గురై ఎవరేమనుకుంటారో అని సరైన విధానాన్ని వదిలేయకుండా నేను సరైన దిశలో వెళ్తుంటే ఇంకొకరు వచ్చి ఇది కాదు అది కాదు అంటుంటాం. మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. కాలర్ ఉన్నారు. నమస్కారం, ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం. హలో. హలో. ఎస్, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు లక్ష్మణ్ రాజు, శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తాను. ఎస్, అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు ఒక విషయం తెలిసి కూడా అది అంటే దానివల్ల మంచి ఉపయోగం ఉందని తెలిసి కూడా అది పాటించలేకపోవడానికి కారణం ఏంటంటారా? పాటించలేకపోతున్నారు అంటే తగిన శక్తి మీ దగ్గర లేదు. అందుకే పత్రిసారు ముందు ధ్యానం ఉన్నాడు, ఆ తర్వాతనే జ్ఞానం. ఈ ప్రపంచంలో ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు, వీడియోల ద్వారానో లేదంటే ఫేస్బుక్ ద్వారానో వాట్సాప్ ద్వారానో అందరికి అన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు పాటించాల్సిన సమయం వచ్చింది. సో దానికి తగిన శక్తి, తగిన పట్టుదల ఉంటే ఏదైనా పాటించగలుగుతాం. తగిన శక్తి అంటే ఉదాహరణకు ఈరోజు మీరు 1 గంట 2 గంటలో ధ్యానం చేస్తూ ఉంటే అది సరిపోవడం లేదు. ఇంకొక 2 గంటలో ఇంకొక 3 గంటలో మీరు ధ్యానాన్ని పెంచితే మీరు అది పాటించగలిగే స్థితికి, అంటే మెంటల్ స్టేటస్కి, మెంటల్ బ్యాలెన్స్డ్ స్టేటస్కి వస్తారు. సో ధ్యానం పెంచండి, ధ్యానం పెంచి నేను ఎలాగైనా పాటించాలి అని చిన్న చిన్న అడుగులేయండి. మొదటనే పెద్ద కొండంత విషయాలు తీసుకోకుండా మొదటగా చిన్న విషయం తీసుకోండి పాటించగలిగింది. మనం ఏం చేస్తామంటే ఒకటేసారి హై జంప్ లాంగ్ జంప్ చేయాలనుకుంటాం. అలా కాకుండా ఇంత చిన్న విషయం మొదట తీసుకుందాం, అది పాటిద్దాం, సక్సెస్ వస్తుంది, అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మళ్ళీ 2వ విషయం తీసుకుందాం, 3వ విషయం, అలా ప్రయత్నించాలి. చిన్న చిన్న అడుగులతో ప్రయత్నించాలి. దానికి తగిన శక్తిని సంపాదించుకుంటూ ప్రయత్నం చేయాలి. మీరు అప్లోడ్ చేసిన యూట్యూబ్లోన 7 స్పిరిచువల్ ఆర్ట్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది అందరికి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే డాక్టర్ దీపక్ చోప్రా గారి 7 స్పిరిచువల్ ఆఫ్ సక్సెస్ అనే బుక్ని బేస్ చేసుకొని నా యొక్క లైఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా 2003లో వాటి మీద ఒక 7 క్యాసెట్లు చేయడం జరిగింది. ఆ తర్వాత 20 ఏళ్ళ తర్వాత దాన్ని మళ్ళీ యూట్యూబ్ అనే టెక్నాలజీ వచ్చింది కాబట్టి అప్పుడు ఆడియోలనే మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేయడం జరిగింది. ప్రకృతి ఉమామేష్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, అందరూ వెళ్ళి చూడండి, అందరికి ఉపయోగపడతాయి.